నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఎక్స్ రోడ్డు వద్ద యూరియా సమస్యలపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. యూరియా సరఫరా వెంటనే పెంచాలని, ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. పోరాడితేనే యూరియా వస్తుంది, అడిగితే రాదు అంటూ ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీల్లో ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. ప్రతి రైతుకు ఒకేసారి 4 బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాల్కొండ రైతాంగం తరపున నేను ఒకటే సవాల్ విసురుతున్నా. కాళేశ్వరం నుంచి కట్టినటువంటి గౌరవం మాజీ ముఖ్యమంత్రి పాడుకున్నది. ఇంతవరకు రుణమాఫీ కాలేదు, మన రైతు బంధు రాలేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాలేదు. వీళ్ళు యూరియా తీసుకొచ్చిర్రు. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా తోడు దొంగలుగా తయారై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నడ్డి విరిచే పని చేస్తూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని, రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఏది కూడా అమలుపరచకుండా రైతులను మోసం చేస్తూ ఉన్నారు. అట్లనే నరేంద్ర మోడీ గారు ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నడ్డి విరుస్తూ ఉన్నారు. రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. మా ప్రాంత రైతులు మక్కేస్తారు, పసుపేస్తారు, ఇవాళ నాట్లు పడ్డాయి, ఇవాళ పారించుకోవాలి. కరెంటు ఫుల్గా కంటిన్యూస్గా ఉంటేనే అది పారుతాయి, లేకపోతే పారాయి. ఇట్లా అన్ని రంగాల్లో రైతులు మోసం చేసిన ఇవాళ చివరికి యూరియా సంచులన్న చక్కగా ఇయ్యండి రా బాబు అంటే యూరియా ఇచ్చుడు శాతగాక యాప్ అనేది ఒకటి పెట్టి షాపులలో యూరియా పెట్టిరా నాయన అంటే యాపులు ఒత్తుకుంటా కూర్చోవాలన్న